రాసుకోండి నాన్న. ఫస్ట్ గ్రూప్ cations analysis. First group cations analysis. To the formed white precipitate. To the formed white precipitate. మ్యామ్ ఇది కూడా హారిజాంటల్ గానే రాసుకోవాలా మ్యామ్? హారిజాంటల్ గానే రాసుకోండి. కనిపెట్టేటట్టు పెడతాను. To the formed white precipitate. Water is added. Water is added. Water is added and heated. Water is added, heated and filtered. Water is added, heated and filtered. ఇట్లా హారిజాంటల్ గా రాసుకోండి. నెక్స్ట్ కింద no precipitate, no precipitate, silver, silver, mercurous mercury, silver, mercurous mercury are absent. Silver, mercurous mercury are absent. ఆ లైన్ వేసేసి ఇటువైపుకు రాడు. సో పేపర్ లో హారిజాంటల్ గా రాసుంటారు. హారిజాంటల్ గా ఇప్పుడు చెప్పిన సెంటెన్స్ రాసుంటారు. వాటర్ ఈజ్ యాడెడ్, హీటెడ్ అండ్ ఫిల్టర్డ్. సో కింద నో ప్రిసిపిటేట్, సిల్వర్, మెర్క్యూరస్ మెర్క్యూరీ ఆర్ absent. ఇటువైపు రండి. ఇంకా లైన్ వేసేసి నెక్స్ట్ ద ఫిల్ట్రేట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 parts. Filtrate is divided into 2 parts. To the first part, acetic acid. To the first part, acetic acid and potassium chromate. Acetic acid and potassium chromate solution is added. Acetic acid and potassium chromate solution is added. Yellow precipitate is formed. Fast ga raskondi. Yellow precipitate is formed. Next dantlone to the second part, potassium iodide solution is added. Potassium iodide, Ki solution is added. Yellow precipitate is formed. అమ్మా తెలుగు మీడియం వాళ్ళు వచ్చినారమ్మా? తెలుగు మీడియం వాళ్ళు రెస్పాండ్ కాండమ్మా. తెలుగు మీడియం వచ్చినారా? వచ్చినాం మేడం. వచ్చినారా? రాసుకుందాం. పొటాషియం iodide Ki is added. Yellow precipitate is formed. The precipitate is diluted with water. And boiled and on sudden cooling, golden spangles are obtained. Golden spangles, SPANGLES. Golden spangles are formed. It is conformed. మీరు రాసుకోండమ్మా. తెలుగు మీడియం వాళ్ళు తేజస్విని
తేజస్విని. గోల్డెన్ స్పాంగిల్స్ ఆర్ తర్వాత చెప్పండి. గోల్డెన్ స్పాంగిల్స్ ఆర్ ఫార్మ్డ్. Golden spangles are formed. Lead is confirmed. తేజస్విని మేడం తెలుగు మీడియం వచ్చినారా? వచ్చినాం మేడం. రాసుకోండి. మొదటి గ్రూపు కేటయానుల హెడ్డింగ్, మొదటి గ్రూపు కేటయానుల విశ్లేషణ పట్టిక. మొదటి గ్రూపు కేటయానుల విశ్లేషణ పట్టిక. ఇట్లా బుక్ను అడ్డంగా పెట్టుకొని రాసుకోండి. బుక్ను అడ్డంగా పెట్టుకొని రాసుకోండి. రాసుకో. నెక్స్ట్ లైన్ లో రాసుకో. నెక్స్ట్ లైన్ లో హారిజాంటల్ గానే ఇట్లనే అడ్డంగా. తెలుపు అవక్షేపానికి నీటిని కలిపి, యశోద ఏమ్మా డౌటా? యశోద నీటిని కలిపి వేడి చేసి వడపోసి తిని. నీటిని కలిపి వేడి చేసి వడపోసి తిని. లైన్ వేసేసేయండి, వరుసగా లైన్ వేసి కింద రాయండి. కింద కింద పేపర్ను 2 పార్ట్స్ చేసుకొని ఫస్ట్ పార్ట్ లో ఇప్పుడు చెప్పేది రాస్తారు, సెకండ్ పార్ట్ లెడ్ రాస్తారు. సో ఫస్ట్ పార్ట్ లో రాసుకోండి. అవక్షేపం ఏర్పడలేదు, ఒకటే సెంటెన్సే ఇటువైపు. అవక్షేపం ఏర్పడలేదు, సిల్వర్ మెర్క్యూరస్ మెర్క్యూరీలు లేవు. సిల్వర్ మెర్క్యూరస్ మెర్క్యూరీలు లేవు. ఇటువైపు సెకండ్ వైపు రాసుకోండి. గాలిత ద్రవమును 2 భాగాలు చేసి తిని. గాలిత ద్రవమును 2 భాగాలు చేసి తిని. సో చాలా మంది యాబ్సెంట్ అయినారు. సో ఒక రోజు తిట్టింటే ఆ రోజు క్లాస్ అటెండ్ అయినారు. మళ్ళా చూడండి, ఈ రోజు ప్రాక్టికల్స్ అని చెప్పినా కూడా చాలా మంది యాబ్సెంట్ అయినారు. సో మీకు ప్రాక్టికల్ మార్క్స్ లో డిఫరెన్స్ చూసి మీరే ఆశ్చర్యపోతారు అంతే. గాలిత ద్రవమును 2 భాగాలు చేసి తిని. మొదటి భాగానికి అసిటిక్ ఆమ్లము CH3COOH. మొదటి భాగానికి CH3COOH మరియు పొటాషియం క్రోమేట్ K2CrO4. పొటాషియం క్రోమేట్ K2CrO4 ద్రావణమును కలిపి తిని. K2CrO4 ద్రావణమును కలిపి తిని. పసుపు అవక్షేపము ఏర్పడినది. నెక్స్ట్ 2 దాంట్లోనే రెండవ భాగానికి పొటాషియం అయోడైడ్ ద్రావణమును కలిపి తిని. పొటాషియం అయోడైడ్ ద్రావణమును కలిపి తిని. పొటాషియం అయోడైడ్ ద్రావణమును కలిపి తిని. పసుపు అవక్షేపము ఏర్పడినది. దీనిని నీటితో విలీనము చేసి బాగుగా మరిగించి వెనువెంటనే
చల్లబరిచితిని. పరీక్ష నాళికలో బంగారు తలుపులు వెలువడినవి. బంగారు తలుపులు ఏర్పడినవి. లెట్ నిర్ధారణ అయినది. సో నిన్న క్లాస్ లో చెప్పిండేది ఫస్ట్ గ్రూప్ సెకండ్ గ్రూప్ చెప్పినా చూడండి. ఫస్ట్ గ్రూప్ సెకండ్ గ్రూప్. ఈ రోజు థర్డ్ గ్రూప్ ఎక్స్ప్లెయిన్ చేయాలా. సో సెకండ్ గ్రూప్ రాసేసుకుంటే ఇంకా థర్డ్ గ్రూప్ ఎక్స్ప్లెయిన్ చేసుకో. సో నెక్స్ట్ హెడ్డింగ్ రాసుకోండి. రెండవ గ్రూపు కేటయానుల. రెండవ గ్రూపు కేటయానుల విశ్లేషణ పట్టిక. సెకండ్ గ్రూప్ కేటయాన్స్. అనాలిసిస్ టేబుల్. సెకండ్ గ్రూప్ cations analysis table. The formed precipitate to the formed precipitate sodium hydroxide is added. Heated and filtered. Sodium hydroxide NaOH is added, heated and filtered. ఏర్పడిన అవక్షేపానికి NaOH ద్రావణమును కలిపి వేడి చేసి వడపోసితిని. ఫామ్ అయిన ప్రిసిపిటేట్ కు ఎప్పుడు ఏదో ఒక సాల్వెంట్ వేసి వేస్తాం. సో అది ఆల్కైన్ కావచ్చు, అసిడ్ కావచ్చు, లేదా వాటర్ కావచ్చు. యాడ్ చేసి హీట్ చేస్తాం. చేసినప్పుడు చేసి ఫిల్టర్ చేస్తాం. ప్రిసిపిటేట్ టెస్ట్లు, ఫిల్టరేట్ టెస్ట్లు చేస్తాం. ఇక్కడ ఇన్ కేసు ప్రిసిపిటేట్ ఫామ్ అయితేనే ప్రిసిపిటేట్ రిలేటెడ్ టెస్ట్ చేసాం. ఇక్కడ ప్రిసిపిటేట్ ఫామ్ కాదు, కింద రాసుకోండి. సో మీరు ఎన్ని కాలమ్స్ వెళ్ళా 1 2 3 4 కాలమ్స్ వేసుకోవాలా. సో ఇక్కడ ఉంది చూడండి టాబ్యులర్ కాలం 1 2 3 no precipitate is absent. No precipitate, mercury is absent. అవక్షేపం ఏర్పడలేదు, మెర్క్యూరీ లేదు. మేము ఇంకొకసారి చెప్పండి. అవక్షేపమునకు NaOH ద్రావణమును కలిపి వేడి చేసి వడపోస్తుంది. నెక్స్ట్ రాసుకోండి. అవక్షేపం ఏర్పడలేదు, మెర్క్యూరీ లేదు. మరి హారిజాంటల్ గా రాసుకోండి. నెక్స్ట్ the filtrate dilute HNO3 is added. Heated and filtered. HNO3 is added, heated and filtered. కాలిత ద్రవమునకు అడ్డంగా రాసుకోవాలి. కాలిత ద్రవమునకు సజల HNO3 ని కలిపి వేడి చేసి వడపోసితిని. మళ్ళా కింద నో ప్రిసిపిటేట్, అవక్షేపం ఏర్పడలేదు. లెడ్ ఈజ్ యాబ్సెంట్.
అవక్షేపం ఏర్పడలేదు. lead is absent. lead లేదు. నెక్స్ట్ filtrate. To the filtrate, excess of ammonium hydroxide is added. Excess of ammonium hydroxide is added and filtered. గాలిత ద్రవమునకు అధిక మోతాదులో అమ్మోనియం హైడ్రాక్సైడ్ ద్రావణమును కలిపి తిని అధిక మోతాదులో అమ్మోనియం హైడ్రాక్సైడ్ ద్రావణమును కలిపి తిని కింద అవక్షేపం ఏర్పడలేదు, బిస్మత్ లేదు. అవక్షేపం ఏర్పడలేదు, బిస్మత్ లేదు. మరి హారిజాంటల్ గా గాలిత ద్రవము గాలిత ద్రవమును రెండు భాగాలు చేసి తిని మెరస్కొనమ్మా. ఫిల్ట్రేట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 parts. ఈ లాస్ట్ ఇది చెప్తున్నా. ఫిల్ట్రేట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 parts. ఇది టు ద ఫస్ట్ పార్ట్, గాలిత ద్రవమును రెండు భాగాలు చేసి తిని ఒకటవ భాగానికి అస్టిక్ ఆమ్లము, టు ద ఫస్ట్ పార్ట్ అస్టిక్ యాసిడ్ అండ్ పొటాషియం ఫెర్రోసైనైడ్. అస్టిక్ యాసిడ్ అండ్ పొటాషియం ఫెర్రోసైనైడ్, అస్టిక్ ఆమ్లము మరియు పొటాషియం ఫెర్రోసైనైడ్ ద్రావణమును కలిపి తిని టు ద ఫస్ట్ పార్ట్ అస్టిక్ యాసిడ్ అండ్ పొటాషియం ఫెర్రోసైనైడ్ is added. Chocolate brown colored precipitate is formed. Chocolate brown colored precipitate is formed. Copper is conformed. Copper ముదురు జేగురు రంగు అవక్షేపం ఏర్పడినది. కాపర్ నిర్ధారణ అయినది. కింద టు ద సెకండ్ పార్ట్, రెండవ భాగానికి సల్ఫ్యూరిక్ ఆమ్లమును కలిపి టు ద సెకండ్ పార్ట్ H2SO4 is dilute H2SO4 is added. And H2S gas is passed. H2S వాయువును పంపితిని. Yellow precipitate is not formed. పసుపు అవక్షేపం ఏర్పడలేదు. Cadmium లేదు. Cadmium is absent. Yellow precipitate is not formed. Cadmium is absent. సో ఇది సెకండ్. సో నిన్న క్లాస్ లో ఎంత వరకు అయింది. సో నెక్స్ట్ హెడింగ్ రాసుకో. Separation and identification of third group analysis. Separation and identification of third group cations. Next మీరు రాసుకోండి. మూడవ గ్రూప్ క్యాటయానుల విశ్లేషణ పట్టిక. To the precipitate, NaOH is added
heated and filtered to the precipitate. NaOH is added, heated and filtered. అవక్షేపమునకు NaOH ద్రావణమును కలిపి వేడి చేసి వడపోసి తిని కింద reddish brown precipitate is formed. Reddish brown precipitate is formed. Reddish brown precipitate is formed. Iron is present. Iron is present. Reddish brown precipitate is formed. Iron is present. అవక్షేపమునకు NaOH ద్రావణమును కలిపి వేడి చేసి వడపోసి తిని ముదురు జేగురు రంగు అవక్షేపం ఏర్పడినది. కింద రెండు భాగాలు చేసుకుంటాం పేపర్ను. ఒకటవ భాగానికి రాసుకుంటున్నాం. ముదురు జేగురు రంగు అవక్షేపం ఏర్పడినది, ఐరన్ ఉన్నది. The precipitate is dissolved in nitric acid. The precipitate is dissolved in dilute nitric acid. అవక్షేపమును సజల నత్రిక్ ఆమ్లంలో కరిగించి అవక్షేపమును సజల నత్రిక్ ఆమ్లంలో కరిగించి పొటాషియం ఫెర్రోసైనైడ్ ద్రావణమును కలిపి తిని పొటాషియం ఫెర్రోసైనైడ్ ద్రావణమును కలిపి తిని ప్రూషన్ నీలిరంగు అవక్షేపము ఏర్పడినది. ప్రూషన్ నీలిరంగు అవక్షేపం ఏర్పడినది. ప్రూషన్ PRUSSION ప్రూషన్ blue colored precipitate is formed. Prussian blue colored precipitate is formed. Iron is confirmed. Iron నిర్ధారణ అయినది. ఐరన్ నిర్ధారణ అయినది. సో మీకు డౌట్ వస్తే ఆ షేర్ చేసింది చూసుకోండి. దాంట్లోనే నెక్స్ట్ అది ఫెర్రసా ఫెర్రికాకు రాసుకోండి. కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ ఫెర్రస్ ఐరన్. కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ ఫెర్రస్ ఐరన్ అందులోనే ఉంది చూడండి. కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ ఫెర్రస్ ఐరన్. మీరు ఫెర్రస్ ఐరన్ నిర్ధారణ పరీక్ష, ఫెర్రస్ ఐరన్ నిర్ధారణ పరీక్ష. To the original salt solution, few drops of potassium ferricyanide solution is added. Few drops of potassium ferricyanide solution is added. లవణ ద్రావణానికి పొటాషియం ఫెర్రీసైనైడ్ ద్రావణమును కలిపి తిని లవణ ద్రావణానికి పొటాషియం ఫెర్రీసైనైడ్ ద్రావణమును కలిపి తిని నీలి రంగు అవక్షేపము ఏర్పడినది. డార్క్ బ్లూ ప్రెసిపిటేట్ ఈస్ ఫార్మ్డ్. నీలి రంగు అవక్షేపం ఏర్పడినది. డార్క్ బ్లూ ప్రెసిపిటేట్ ఈస్ ఫార్మ్డ్. ఫెర్రస్ ఐరన్ ఈస్ కన్ఫర్మ్డ్. Ferrous iron is confirmed. Next heading, confirmation test for ferric iron. Confirmation test for ferric iron.
to the original salt solution, ammonium thiocyanate solution is added. Ammonium thiocyanate solution is added. Cyanate. Ammonium thiocyanate solution is added. Blood red color solution is not formed. Blood red color solution is not formed. Ferric iron is absent. Ferric iron is absent. గాలిత లవణ ద్రావణమునకు అమ్మోనియం థయోసైనేట్ ద్రావణమును కలిపి తిని ఎరుపు రంగు అవక్షేపం ఏర్పడలేదు. సో ఏర్పడింది రాయ్. సో ఏర్పడినది ఫెర్రిక్ ఐరన్ నిర్ధారణ అయినది. రాలేకపోతే ఫెర్రిక్ ఐరన్ యాబ్సెంట్ అని రాస్తాం. చూడండి ఎట్లా చేస్తాం ఈ టెస్ట్ ను ఒకసారి చెప్తాను. నేను చెప్పినాను, అయినా ఒకసారి చెప్తాను చూడండి. సో నీ సాల్ట్ కలరు గ్రీన్ కలర్డ్ సాల్ట్ అయ్యింది. లైట్ గ్రీన్ కలర్డ్ సాల్ట్ అయి ఉంటే ప్లస్ థర్డ్ గ్రూప్ లో అమ్మోనియం క్లోరైడ్ సాలిడ్, అమ్మోనియం హైడ్రాక్సైడ్ అంటే ఫస్ట్ బాయిల్ ఆఫ్ చేసి H2S ను ఎక్స్పెల్ చేసి అమ్మోనియం క్లోరైడ్ సాలిడ్, అమ్మోనియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ వేసినప్పుడు రెడ్డిష్ బ్రౌన్ ప్రెసిపిటేట్ నీకు ఫామ్ అయితే థర్డ్ గ్రూపు ఐరన్ ఉన్నట్టు, ఐరన్ ప్రెసెంట్ అయినట్టు. అది థర్డ్ గ్రూప్ లో ఐరన్ కన్ఫర్మేషన్. సో ఐరనే నాకు అల్యూమినియం కాదు, ఐరన్ అని కన్ఫర్మ్ చేసేకి ఈ గ్రూప్ అనాలిసిస్ టేబుల్ చేయాలి. ఈ క్యాటయాన్ల థర్డ్ గ్రూప్ క్యాటయాన్స్ అనాలిసిస్ టేబుల్ చేస్తాం. సో నీ సాల్ట్ సొల్యూషన్ ఫస్ట్ గ్రూప్ చేసినావు రాలేదు, సెకండ్ గ్రూప్ రాలేదు, థర్డ్ గ్రూప్ లో H2S గ్యాస్ ని ఎక్స్పెల్ చేసి బాయిల్ ఆఫ్ చేసి ఎక్స్పెల్ చేసి అంటే బాగా మరిగించి H2S గ్యాస్ ను తొలగించిన తర్వాత ఘన అమ్మోనియం క్లోరైడ్, అమ్మోనియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని కలిపినప్పుడు ముదురు జేగురు రంగు అవక్షేపం ఏర్పడితే అది ఐరన్ ఉన్నట్టు. ఆ అవక్షేపానికి టెస్ట్ చేస్తాం. ఏం టెస్ట్ చేస్తాము? ఆ అవక్షేపము ఎక్కడ ఉంటుందంటే ఫిల్టర్ పేపర్ మీద ఉంటుంది. నువ్వు ఫిల్టర్ చేసినప్పుడు ఫిల్టర్ పేపర్ మీద ఉంటుంది. ఆ ఫిల్టర్ పేపర్ మీద ఉన్న అవక్షేపానికి NaOH ద్రావణాన్ని కలిపితే అదంతా కరిగి కింద టెస్ట్ ట్యూబ్ లోకి వచ్చేస్తుంది. దాన్ని మరిగించినప్పుడు లేదా హీట్ చేసినప్పుడు, బాయిల్ చేసినప్పుడు మరీ రెడ్డిష్ బ్రౌన్ ప్రిసిపిటేట్ రావాలి. సెకండ్ టైం కూడా రెడ్డిష్ బ్రౌన్ ప్రిసిపిటేట్ వస్తే దట్ ఇండికేట్స్ ద ప్రజెన్స్ ఆఫ్ ఐరన్ ఉన్నట్టు. సో దానికి పొటాషియం ఫెర్రిసైనైడ్ సొల్యూషన్ వేస్తే ప్రూషన్ బ్లూ కలర్డ్ ప్రిసిపిటేట్ రావాలి. అంటే రెడ్డిష్ బ్రౌన్ ప్రిసిపిటేట్ కు డైల్యూట్ నైట్రిక్ యాసిడ్ లో డిజాల్వ్ చేసుకొని పొటాషియం ఫెర్రోసైనైడ్ సొల్యూషన్ యాడ్ చేస్తే ప్రూషన్ బ్లూ కలర్డ్ ప్రిసిపిటేట్ ఫామ్ అయితే ఐరన్ ఈజ్ కన్ఫర్మ్. సో పొటాషియం ఫెర్రోసైనైడ్ ఐరన్ తో కాంప్లెక్స్ ను ఫామ్ చేస్తుంది. సో Fe+2 స్టేట్ లో కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. ఆ కాంప్లెక్స్ కలరే బ్లూ ప్రిసిపిటేట్. సో బ్లూ. సో అది ఫామ్ అయితే మన టెస్ట్ ట్యూబ్ లో ఐరన్ ఉంది అని, Fe ఉంది అని. మరి Fe అది +2 స్టేటా +3 స్టేటా? సో 2 ఆక్సిడేషన్ స్టేట్స్ ఉన్నాయి ఐరన్, +2 అండ్ +3. +2 అయితే అది ఫెర్రస్, +3 అయితే ఫెర్రిక్. మరి నాకు సాల్ట్ లో Fe +2 స్టేట్ లో ఉందా +3 స్టేట్ లో ఉందా అని కన్ఫర్మ్ చేయడానికి ఏం చేస్తామంటే నా ఒరిజినల్ సాల్ట్ సొల్యూషన్ తీసుకుంటాం. అంటే నీ లవణ ద్రావణం తీసుకుంటాం. అంటే నీ లవణము దేంట్లో
స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, ఏ క్లాస్ వాళ్ళు ఉన్నారు అనేది జస్ట్ దగ్గర సబ్మిట్ చేయండి. సో నీ 3 minutes ఉంది. అలాగే నీ సాల్ట్ సొల్యూషన్ కు పొటాషియం ఫెర్రైసైనైడ్ వేసినప్పుడు డార్క్ బ్లూ ప్రెసిపిటేట్ ఫామ్ అయితే ఫెర్రస్, అదే నీ ఒరిజినల్ సాల్ట్ సొల్యూషన్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకొని ఉంటాం, కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ ఫస్ట్ లోనే ఆ సొల్యూషన్ లో కొంత భాగం తీసుకొని ఈ టెస్ట్ పర్ఫామ్ చేస్తాం. సో పొటాషియం ఫెర్రైసైనైడ్ తో నీకు డార్క్ బ్లూ ప్రెసిపిటేట్ ఫామ్ అయితే ఫెర్రస్, అట్లా కాకుండా ఇంకొంచెము సెకండ్ టెస్ట్ ట్యూబ్ లో సాల్ట్ సొల్యూషన్ కు అమ్మోనియం థయోసైనైట్ వేస్తే రెడ్ సొల్యూషన్ వస్తే రెడ్ కలర్డ్ సొల్యూషన్, బ్లడ్ రెడ్ కలర్ సొల్యూషన్ వస్తే ఫెర్రిక్, అమ్మోనియం థయోసైనైడ్ తో నీకు డార్క్ బ్లూ ప్రెసిపిటేట్ వస్తే ఫెర్రస్. సో నీకు ఫెర్రస్ ఉంటే ఫెర్రస్ కన్ఫర్మేషన్ చేస్తా అంటే ఈ రెండిట్లో ఏదున్నా రెండు రాస్తావు చేసినట్టుగా. సో రిజల్ట్ నీకు ఏది వచ్చింటే అది మెన్షన్ చేస్తావు. ఫెర్రస్ ఉంటే ఫెర్రస్ ప్రెసెంట్ కన్ఫర్మ్డ్ అని, లేదు రాకపోతే డార్క్ బ్లూ ప్రెసిపిటేట్ యాబ్సెంట్ అని రాసి మరి ఫెర్రిక్ చేసినాను ఫెర్రిక్ కన్ఫర్మ్ అయింది అని రాస్తాం. అంటే సో ఫెర్రస్ వచ్చిందని చెప్పి ఫెర్రిక్ స్టాప్ చేయకూడదు, లేదా ఫస్ట్ ఫెర్రిక్ చేసి ఫెర్రస్ స్టాప్ చేయకూడదు. సో రెండు టెస్టులు చేసి నువ్వు రెండు ఎగ్జామినర్కు చూపించాలి. ఫెర్రస్ టెస్ట్ ఫెర్రిక్ టెస్ట్ రెండు చూపించి నువ్వు రాయాల్సి ఉంటుంది. సో ఇది ఐరన్ గురించి. సో థర్డ్ గ్రూప్ లో నీకు రెడ్డిష్ బ్రౌన్ ప్రెసిపిటేట్ నీ సాల్ట్ కలర్ గ్రీన్ కలర్ లో ఉంటే ఈ టెస్ట్ చేస్తాం. అట్లా కాకుండా నీ సాల్ట్ వైట్ కలర్ లో ఉంది, థర్డ్ గ్రూప్ లో సాలిడ్ అమ్మోనియం క్లోరైడ్ అమ్మోనియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ వేసినప్పుడు నీకు జిలాటినస్ ప్రెసిపిటేట్ ఫామ్ అయితే, జిలాటినస్ వైట్ జిలాటినస్ ప్రెసిపిటేట్ ఫామ్ అయితే దట్ ఇండికేట్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ అల్యూమినియం. సో థర్డ్ గ్రూప్ లో ఐరన్ తో పాటు క్రోమియం అండ్ అల్యూమినియం రెండు ఉన్నాయి, క్రోమియం అండ్ అల్యూమినియం. సో నీ సాల్ట్ వైట్ కలర్ లో ఉంది, థర్డ్ గ్రూప్ లో జిలాటినస్ ప్రెసిపిటేట్ ఫామ్ అయింది అంటే అల్యూమినియం టెస్ట్ చేస్తాం. అంటే అప్పుడు ఇది ఏం రాయాలా, ఇప్పుడు రాసిందంతా ఇదంతా రాయని అవసరం లేదు, ఇక్కడ ఏం రాసేస్తావు నో ప్రెసిపిటేట్ ఐరన్ ఈజ్ యాబ్సెంట్ అంతే, ఇదంతా రాయని అవసరం లేదు. నో అంటే ఎక్కడ రాయాలా, సో టు ద ప్రెసిపిటేట్ NaOH ఈజ్ యాడెడ్, NaOH ఈజ్ యాడెడ్ హీటెడ్ అండ్ ఫిల్టర్డ్ రాసి ఇక్కడ నో ప్రెసిపిటేట్ ఐరన్ ఈజ్ యాబ్సెంట్. ఇంకా వీలైతే నీకు కలర్ గుర్తుంటే నో రెడ్డిష్ బ్రౌన్ ప్రెసిపిటేట్ ఐరన్ ఈజ్ యాబ్సెంట్ అని రాస్తాం. ఇంక ఇదంతా కన్ఫర్మేషన్, ఇదంతా రాయని అవసరం లేదు, ప్రెసెంట్ అయితేనే ఇదంతా మెన్షన్ చేస్తాం. సో నెక్స్ట్ యాబ్సెంట్ అయ్యింది అనుకోండి, అప్పుడు ఇమ్మీడియట్ గా నువ్వు ఈ ఫిల్ట్రేట్ టెస్ట్ చేసుకోవాలి, ఈ టెస్ట్ చేసుకోవాలి. సో నో ప్రెసిపిటేట్ ఐరన్ ఈజ్ యాబ్సెంట్, ఇక్కడ ఏం చేస్తావు ద ఫిల్ట్రేట్ ఈజ్ నాట్ ఇన్ yellow కలర్, ద ఫిల్ట్రేట్ ఈజ్ నాట్ ఇన్ yellow కలర్, chromium ఈజ్ absent, ద ఫిల్ట్రేట్ ఈజ్ ఇన్ వైట్ కలర్. సో ఏముంటుంది అల్యూమినియం ఈజ్ ప్రెసెంట్. సో ఫిల్ట్రేట్ ఎల్లో కలర్ లో ఉంటేనే క్రోమియం టెస్ట్ చేస్తాం. సో నాకు ఎల్లో కలర్ లో లేదు కాబట్టి ఇక్కడ ఏం రాయాలా ఫిల్ట్రేట్ ఈజ్ నాట్ ఇన్ yellow కలర్, క్రోమియం ఈజ్ absent. నెక్స్ట్ ద filtrate is acidified with dilute HCl and made alkaline with excess of ammonium hydroxide. So కొంత HCl వేసి acidify చేసినాక మరి ఇమ్మీడియట్ గా excess of ammonium hydroxide వేస్తే if you get white gelatinous precipitate once again, so ఫస్ట్ లోనా నీకు ఇక్కడ వైట్ gelatinous precipitate వచ్చింది, సెకండ్ టైం కూడా వైట్ gelatinous precipitate ఫామ్ అయితే that indicates the presence of aluminum. సో రాసుకోండి ఫస్ట్ ఫిల్ట్రేట్ అని హెడ్డింగ్ పెట్టుకొని రాసుకోండి ఇటువైపు. ఫిల్ట్రేట్ ఈజ్ నాట్ ఇన్ yellow కలర్, filtrate is not in yellow color, chromium is absent, గాలిత ద్రవము
పసుపు వర్ణంలో లేదు. గాళిక ద్రవము పసుపు వర్ణంలో లేదు. క్రోమియం లేదు. క్రోమియం లేదు అంతే. నెక్స్ట్ దానికి the filtrate is acidified with dilute HCl, acidified with dilute HCl and made alkaline, acidified with dilute made alkaline by adding excess of ammonium hydroxide, by adding excess of ammonium hydroxide. మీరు రాసుకున్నాము. గాళిక ద్రవమునకు సజల HCl తో ఆమ్లీకృతము చేసి, సజల HCl తో ఆమ్లీకృతము చేసి అధిక అమ్మోనియం హైడ్రాక్సైడును కలిపి, అధిక అమ్మోనియం హైడ్రాక్సైడును కలిపి క్షారీకృతము చేసి తిని, క్షారీకృతము చేసి తిని. White gelatinous precipitate is formed. White gelatinous precipitate is formed. తెల్లని జిగటు వంటి అవక్షేపము ఏర్పడినది. White gelatinous precipitate is formed. తెల్లని జిగటు వంటి అవక్షేపం ఏర్పడినది. అల్యూమినియం ఈజ్ కన్ఫర్మ్డ్. అల్యూమినియం నిర్ధారణ అయినది. నెక్స్ట్ దాంట్లోనే హెడ్డింగ్ కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ అల్యూమినియం. అల్యూమినియం నిర్ధారణ పరీక్ష. తెల్లని జిగటు వంటి అవక్షేపం అల్యూమినియం నిర్ధారణ పరీక్ష. అల్యూమినియం నిర్ధారణ పరీక్ష. కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ అల్యూమినియం. To the white precipitate, to the white precipitate, few drops of cobalt nitrate, few drops of cobalt nitrate and concentrated nitric acid, few drops of cobalt nitrate and concentrated nitric acid are added. మీరు రాసుకోండి. పై తెలుపు అవక్షేపానికి, పై తెలుపు అవక్షేపానికి కొన్ని చుక్కల కోబాల్ట్ నైట్రేట్ ద్రావణమును, కోబాల్ట్ నైట్రేట్ ద్రావణమును మరియు కోబాల్ట్ నైట్రేట్ CONO3 taken thrice, CONO3 taken thrice. సో కోబాల్ట్ నైట్రేట్ ద్రావణమును, గాఢ నత్రిక్ ఆమ్లమును, గాఢ HNO3ని కలిపి తిని, గాఢ HNO3ని కలిపి తిని. A piece of filter paper is soaked. A piece of PIECE, piece of filter paper. A piece of filter paper is soaked. SOAKED. Soaked లేదా dipped. A piece of filter paper is dipped or soaked in the solution, and burnt it, BURNT. వడపోత కాగితమును, వడపోత కాగితపు ముక్కను ఈ ద్రావణంలో ముంచి బాగుగా మండించి తిని, జ్వాలపై బాగుగా మండించి తిని.
నీలి రంగు బూడిద ఏర్పడినది. నీలి రంగు బూడిద ఏర్పడినది. నీలి రంగు బూడిద ఏర్పడినది. Blue ash is obtained. Blue, B-L-U-E, blue ash, A-S-H. Ash is obtained. Aluminium is conformed. Blue ash is obtained. Aluminium is conformed. సో ఎట్లా పర్ఫామ్ చేస్తాం ఈ టెస్ట్ ను అంటే నీ సాల్ట్ సొల్యూషన్ కు ఫస్ట్ గ్రూప్ రియేజెంట్ HCl వేసినావు, ప్రిసిపిటేట్ రాలేదు, ఫస్ట్ గ్రూప్ క్యాటయాన్స్ యాబ్సెంట్. సెకండ్ గ్రూప్ కు H2S పాస్ ఆన్ చేసినావు, ప్రిసిపిటేట్ రాలేదు, సెకండ్ గ్రూప్ యాబ్సెంట్. అదే టెస్ట్ ట్యూబ్ ను H2S ఎక్స్పెల్ చేసి బాగా బాయిల్ ఆఫ్ చేస్తే ఎక్స్పెల్ అయిపోతుంది, H2S తొలగిపోతుంది. తొలగిపోయిన తర్వాత ఘన అమ్మోనియం క్లోరైడ్, అమ్మోనియం హైడ్రాక్సైడ్ ను వేసినాం. ఘన అమ్మోనియం క్లోరైడ్, అమ్మోనియం హైడ్రాక్సైడ్ ను వేసినప్పుడు రెడిష్ బ్రౌన్ జేగురు రంగు అవక్షేపం, రెడిష్ బ్రౌన్ ప్రిసిపిటేట్ ఫామ్ అయితే, జేగురు రంగు అవక్షేపం ఏర్పడితే అది ఫెర్రసైడ్. లేదు నాకు వైట్ జిలాటినస్ ప్రిసిపిటేట్ ఫామ్ అయింది, అల్యూమినియం. నువ్వు రెడిష్ బ్రౌన్ ముదురు జేగురు రంగు అవక్షేపం ఏర్పడితే ఫెర్రస్ ఐరన్ టెస్ట్ చేస్తావు. అంటే నువ్వు అల్యూమినియం ఉన్నా ఫెర్రస్ ఐరన్ టెస్ట్ చేయాల్సిందే, ఫెర్రస్ ఐరన్ ఉన్నా అల్యూమినియం చేసి రాలేదు అని రాదు. సో కాబట్టి ఇన్ కేస్ ఫస్ట్ రెడిష్ బ్రౌన్ ప్రిసిపిటేటే ఫామ్ అయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, రెడిష్ బ్రౌన్ ప్రిసిపిటేట్ ఈస్ ఫార్మ్డ్, థర్డ్ గ్రూప్ క్యాటయాన్ ఐరన్ ఈస్ ప్రెసెంట్ అని నువ్వు గ్రూప్ సపరేషన్ టేబుల్లో రాసుకుంటావు. సో ఇక్కడ ఇమ్మీడియట్ గా హెడ్డింగ్ ఏం పెడతావు, మూడవ గ్రూప్ క్యాటయానుల విశ్లేషణ అని హెడ్డింగ్ పెట్టి, సో థర్డ్ గ్రూప్ అనాలిసిస్ టేబుల్ అని హెడ్డింగ్ పెట్టి రెడిష్ బ్రౌన్ ప్రిసిపిటేట్ కు NaOH సొల్యూషన్ యాడ్ చేసి హీట్ చేస్తాం. మరి నీకు రెడిష్ బ్రౌన్ ప్రిసిపిటేటే ఫామ్, ఐరన్ ఈస్ ప్రెసెంట్. రెడిష్ బ్రౌన్ ప్రిసిపిటేట్ ఫామ్ అయింది కాబట్టి ఐరన్ ఈస్ ప్రెసెంట్ అని చెప్పి, ఐరన్ అది Fe+2నా +3నా, Fe+2నా +3నా తెలియాలా. నెక్స్ట్ ఐరన్ కన్ఫర్మేషన్ కు పొటాషియం ఫెర్రోసైనైడ్. సో ఫస్ట్ ఆ రెడిష్ బ్రౌన్ ప్రిసిపిటేట్ కు నైట్రిక్ యాసిడ్ వేసి పొటాషియం ఫెర్రోసైనైడ్ సొల్యూషన్ ఈస్ యాడెడ్, Prussian blue precipitate is formed, iron is confirmed, Fe is confirmed అని రాస్తాం, చేసి రాస్తాం. నెక్స్ట్ అది ఐరన్ Fe+2నా +3నా అని హెడ్డింగ్స్ పెట్టుకొని, Fe+2 అయితే నీకు ఏం ఫామ్ కావాలా, నీ సాల్ట్ సొల్యూషన్ తో పొటాషియం ఫెర్రైసైనైడ్ వేసినప్పుడు డార్క్ బ్లూ ప్రిసిపిటేట్ ఫామ్ అయితే ఫెర్రస్ ఐరన్ కన్ఫర్మ్డ్ అని రాస్తావు. లేదు అంటే అమ్మోనియం థయోసైనైడ్ తో బ్లడ్ రెడ్ కలర్డ్ సొల్యూషన్ ఫామ్ అయ్యింది అంటే ఫెర్రిక్ ఐరన్ అని రాస్తాం, Fe3+ అని రాస్తాం. సో ఫెర్రస్ ఐరన్ ప్రెసెంట్ అయితే ఇది చేసినాను, నో బ్లడ్ రెడ్ కలర్ సొల్యూషన్ ఈస్ ఫామ్, ఫెర్రిక్ ఐరన్ ఈజ్ యాబ్సెంట్ అని రాయాలి. అట్లా కాకుండా ఇక్కడ నీకు పొటాషియం ఫెర్రిసైనైడ్ తో బ్లూ ప్రిసిపిటేట్ ఫామ్ కాకపోతే పొటాషియం ఫెర్రిసైనైడ్ ఈజ్ యాడెడ్, నో బ్లూ ప్రిసిపిటేట్, ఫెర్రస్ ఐరన్ ఈజ్ యాబ్సెంట్ అని రాసి దీని కన్ఫర్మేషన్ కూడా రాసి ఇది ఫామ్ అయింది, Fe+3 ఈజ్ ప్రెసెంట్ అని రాస్తాం. ఇది ప్రెసెంట్ అయితే ఆటోమేటిక్ గా అల్యూమినియం యాబ్సెంట్ అవుతుంది. ఏమ్మా చెప్పమ్మా, వాయిస్ సరిగ్గా వినపడుతుంది. ఎవరమ్మా మాట్లాడేది, వాయిస్ సరిగ్గా వినపడుతుంది. ఇక్కడైతే డిస్టర్బెన్స్ లేదమ్మా, నెట్ బాగుంది. మీ సెల్లులోనే ఏమన్నా నెట్ ప్రాబ్లం ఉండొచ్చు, చూసుకోండి. ఇక్కడైతే ప్రాబ్లం లేదు. చూడు, క్లాస్ కు వస్తున్నారు, 2 నిమిషాలు ఉంటున్నారు, లెఫ్ట్ అయిపోతున్నారు, ఆడుకుంటున్నారు అంతే. స్టేబుల్ గా క్లాస్ లో ఉండడం లేదు. అది కూడా ప్రాక్టికల్ అవరు,
ప్రొసీజర్ చెప్తున్నాను, మళ్ళా చెప్పేది ఉండదు. ఇంత డీటెయిల్ గా చెప్తుంటే సో జాయిన్ అవుతున్నారు, 2 నిమిషాలు కూడా ఉండడం లేదు, లెఫ్ట్ అయిపోతుంది. సో మీరు ఎట్లా ఆడుకుంటారో మేము కూడా మీ మార్కులతో అట్లే ఆడుకుంటాం చెప్తాను. సో ముఖ్యంగా ప్రాక్టికల్స్ మార్క్స్ ఫస్ట్ క్లాస్ కు రాండి అంటే స్టేబుల్ గా 1 అవర్ ఉండలేకపోతున్నారు చూడండి. ల్యాబ్ లోకి వచ్చింది అంటే 3 గంటలు నిలబెట్టి మీకు ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3 గంటలు ల్యాబ్ లో కింద పడతాంటారు అసలు 3 గంటలు నిలబడి. ఇంట్లో హ్యాపీగా ఓ చోట కూర్చొని రన్నింగ్ నోట్స్ పెట్టుకొని రాసుకుంటూ ఫ్యాన్ల కింద కూర్చొని రాసుకుంటుంటే మీకు బాధ అయిపోయింది. చూడండి, సో థర్డ్ గ్రూప్ లో ఫెర్రస్ ఐరన్ నీకు కన్ఫర్మ్ అయిపోతే అప్పుడు ఫిల్ట్రేట్ కు నువ్వు టెస్ట్లు చేసినాను, క్రోమియం యాబ్సెంట్, నెక్స్ట్ అల్యూమినియం కూడా యాబ్సెంట్ అని రాయాలి. సో అది ఎట్లా రాస్తాము అంటే, సో ఫిల్ట్రేట్ ఈజ్ నాట్ ఇన్ ఎల్లో కలర్, క్రోమియం ఈజ్ యాబ్సెంట్, ఇది అట్లనే రాసేస్తాం. అల్యూమినియం ఏం రాస్తావు, ఇట్ ఈస్ అసిడిఫైడ్ విత్ సల్ఫ్యూరిక్ యాసిడ్, it is acidified with HCl and ammonium hydroxide excess is added, white gelatinous precipitate is not formed, aluminum is absent. అంతే, ఇంకా కన్ఫర్మేషన్ రాయన అవసరం లేదు. ఎప్పుడు కన్ఫర్మేషన్ రాస్తాము, అల్యూమినియం ప్రెసెంట్ అయితేనే దాని కన్ఫర్మేషన్ రాస్తాం. సో నాకు ఇక్కడ ప్రస్తుతానికి ఫెర్రస్ ఐరన్ వచ్చింది కాబట్టి అల్యూమినియం యాబ్సెంట్ అని రాయాలి. సో జస్ట్ నేను అమ్మోనియం హైడ్రాక్సైడ్ యాడ్ చేస్తుంటే white gelatinous precipitate is not formed, aluminum is absent. ఇంకా కన్ఫర్మేషన్ రాయనవసరం లేదు, చేయనవసరం లేదు. అర్థమైందా? అట్లా కాకుండా నీకు గ్రూప్ సపరేషన్ టేబుల్లోనే అమ్మోనియం క్లోరైడ్, అమ్మోనియం హైడ్రాక్సైడ్ వేసినప్పుడు వైట్ జిలాటినస్ ప్రెసిపిటేట్ ఫామ్ అయితే అప్పుడు ఏం చేయాలా, ఇది యాబ్సెంట్ కాబట్టి ఏం రాస్తావు, NaOH is added and heated and filtered అని రాసుకుంటాం. ఇక్కడ నో ప్రెసిపిటేట్, ఫెర్రస్ ఐరన్ యాబ్సెంట్ ఇక్కడే రాసేసి ఈ టెస్ట్ చేసినట్టుగా రాసి అల్యూమినియం ప్రెసెంట్, అల్యూమినియం కన్ఫర్మ్డ్ అని యాష్ టెస్ట్ కూడా చూపిస్తాం. అర్థమైందా? సో థర్డ్ గ్రూప్ లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. థర్డ్ గ్రూప్ లో ఏం డౌట్స్ లేవంటే ఫోర్త్ గ్రూప్ కు పోదాం. తొందరగా ఏమన్నా డౌట్స్ ఉంటే ఇప్పుడు అడగండి. ఏం డౌట్స్ లేవా? సో నెక్స్ట్ హెడింగ్ రాసుకోండి, అనాలిసిస్ ఆఫ్ ఫోర్త్ గ్రూప్ క్యాటయాన్స్. అనాలిసిస్ ఆఫ్ ఫోర్త్ గ్రూప్ క్యాటయాన్స్. నాలుగవ గ్రూపు క్యాటయానుల, విశ్లేషణ పట్టిక. నాలుగవ గ్రూపు క్యాటయానుల విశ్లేషణ పట్టిక. To the above precipitate, dilute HCl is added. To the above precipitate, dilute HCl is added. Dilute HCl is added, heated and filtered. Dilute HCl is added, heated and filtered. రాసుకోండి. అవక్షేపానికి సజల HCl ను కలిపి
వేడి చేసి వడపోసి తిని, వేడి చేసి వడపోసి తిని. చూడండి, ఫోర్త్ గ్రూప్ లో సో ఏమేమి ఇస్తాము? మ్యాంగనీస్, జింక్ అని చెప్తాం. సో నీకు కలర్డ్ ఇచ్చి ఉంటే, కలర్డ్ సాల్ట్ ఇచ్చి ఉంటే, లైట్ పింక్ కలర్ సాల్ట్ అయితే నీది, ప్లస్ ఫోర్త్ గ్రూప్ లో నీకు ప్రిసిపిటేట్ ఫామ్ అయి ఉంటే, లైట్ పింక్ కలర్ ప్రిసిపిటేట్, దట్ ఇండికేట్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ మ్యాంగనీస్ ఉన్నట్టు. అట్లా కాకుండా నీకు సాల్ట్ కలర్లెస్ అయ్యి ఉండి ఫోర్త్ గ్రూప్ లో వైట్ ప్రిసిపిటేట్ ఫామ్ అయ్యిందంటే దట్ ఇండికేట్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ జింక్. సో ఫోర్త్ గ్రూప్ లో మ్యాంగనీస్, జింక్ రెండుట్లో ఏదో ఒకటి ఇస్తాం. కాబట్టి నీకు సాల్ట్ కలర్ ను బేస్ చేసుకొని లైట్ పింక్ కలర్ అయితే మ్యాంగనీస్, వైట్ అయితే ప్లస్ ఫోర్త్ గ్రూప్ లో మళ్ళీ వైట్ ప్రిసిపిటేట్ ఫామ్ అయితే జింక్ ఉన్నది. సో రాసుకోండి. సో ప్రిసిపిటేట్ ఫామ్ అయింది, ఫస్ట్ లైట్ పింక్ కలర్ ప్రిసిపిటేట్ ఫామ్ అయింది అనుకోండి. లైట్ పింక్ కలర్ ప్రిసిపిటేట్ ఫామ్ అయితే ఏమున్నట్టు? ఫోర్త్ గ్రూప్ లో లైట్ పింక్ కలర్ ప్రిసిపిటేట్ ఫామ్ అయిందంటే ఏమున్నట్టు? మ్యాంగనీస్. సో కాబట్టి మ్యాంగనీస్ ఉంది కన్ఫామ్ చేసుకోవాలి. మ్యాంగనీస్ ఉంది అని కన్ఫామ్ చేస్తాం. సో దానికి అనాలిసిస్ టేబుల్ కు పోతాం. సో అనాలిసిస్ ఎట్లా చేస్తున్నాము? ఫామ్ అయిన మనకు ప్రిసిపిటేట్ ను డైల్యూట్ హెచ్సిఎల్ వేసాం. డైల్యూట్ హెచ్సిఎల్ వేసి ఫిల్టర్ చేస్తే నీకు మరీ ప్రిసిపిటేట్ ఫామ్ అయితే ప్రిసిపిటేట్ కి రిలేటెడ్ టెస్ట్ చేస్తావు. ప్రిసిపిటేట్ ఫామ్ కాబట్టి నో ప్రిసిపిటేట్ అని రాసి అవి అబ్సెంట్ ఆ క్యాటయాన్స్ అని చెప్పి ఇమ్మీడియట్ గా ఫిల్ట్రేట్ టెస్ట్ చేసుకుంటాం. సో ఫిల్ట్రేట్ లో జింక్ ఉంటుంది, ప్రిసిపిటేట్ లో మ్యాంగనీస్. సో కాబట్టి ఇక్కడ ప్రిసిపిటేట్ ఫామ్ అవుతుంది, మ్యాంగనీస్ కన్ఫర్మేషన్ చేసుకుంటాం. రాసుకోండి. నో బ్లాక్ ప్రిసిపిటేట్, no black precipitate, nickel is absent. No black precipitate, nickel is absent. మీరు రాసుకున్నామా తెలుగు మీడియం? సజ్జల హెచ్సిఎల్ కలిపి తిని వడపోసి తిని రాసుకున్నారు. అదే అవక్షేపమును. మా తెలుగు మీడియం వాళ్ళు ఒక రెస్పాండ్ కండి. తెలుగు మీడియం యాదవ్, తెలుగు మీడియం ఒక రెస్పాండ్ కండి. ఏమ్మా తెలుగు మీడియం వాళ్ళు ఒక రెస్పాండ్ కాండమ్మా. తెలుగు మీడియం ఒకరు మాట్లాడండి. చెప్పండి మేడం. తెలుగు మీడియం రాసుకుంటున్నారా లేదమ్మా? ఏం మాట్లాడరు? రాసుకుంటున్నాం మేడం. ఎన్నో గ్రూప్ లో ఉన్నాం మనం ఇప్పుడు? ఎన్నో గ్రూప్ లో ఉన్నామమ్మా? అయ్యయ్యా, ఎన్నో గ్రూప్ లో ఉన్నాం పాపా? ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎవరైనా పలకండి. ఫోర్త్ గ్రూప్ మ్యామ్. ఫోర్త్ గ్రూప్ మ్యామ్. ఫోర్త్ గ్రూప్ మ్యామ్. ఫోర్త్ గ్రూప్ మ్యామ్. ఫోర్త్ గ్రూప్ లో ఉన్నాము. రాసుకోండి. ప్రిసిపిటేట్ టు ద అవక్షేపానికి సజ్జల హెచ్సిఎల్ ను కలిపి వడపోసి తిని, సజ్జల హెచ్సిఎల్ ను కలిపి వడపోసి తిని. ఇప్పుడు కింద రాసుకో. అవక్షేపం ఏర్పడలేదు, నికెల్ లేదు. అవక్షేపం ఏర్పడలేదు, నికెల్ లేదు. మరి ఇట్లా హారిజాంటల్ గా రాసుకోండి. ద ఫిల్ట్రేట్ ఈజ్ బాయిల్డ్ ఆఫ్, BOILED boiled, OFF boiled off to expel H2S gas, to expel H2S gas. To this, excess of sodium hydroxide solution is added. Excess of sodium hydroxide solution is added and filtered. మీరు రాసుకోండి. కాళిత ద్రవమును బాగుగా మరిగించి, H2S వాయువును తొలగించి
అధిక మోతాదులో NaOH ద్రావణమును కలిపి తిని అధిక మోతాదులో NaOH ద్రావణమును కలిపి తిని కింద రాసుకోండి వర్టికల్ గా white precipitate turn to white precipitate WHIT white precipitate turns 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 to rather turned 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 to brown. White precipitate turned to brown. Manganese is present. తెలుపు అవక్షేపము జేగురు రంగుకు మారినది. తెలుపు అవక్షేపము జేగురు రంగుకు మారినది. మ్యాంగనీస్ ఉన్నది. హెడ్డింగ్ రాసుకోండి. కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ మ్యాంగనీస్ నిర్ధారణ పరీక్ష. Confirmation test for manganese. To the above precipitate is dissolved in concentrated nitric acid. Precipitate is dissolved in concentrated nitric acid. Boiled with lead peroxide and diluted with water and allowed to settle pink color is formed. Manganese is confirmed. Manganese is confirmed. నిర్ధారణ పరీక్ష. పై అవక్షేపమును గాఢ నత్రిక్ ఆమ్లంలో కరిగించి ఘన లెడ్ పెరాక్సైడ్ ను కలిపి మరిగించి నీటితో విలీనము చేసి పరీక్ష నాళికను కదపకుండా ఉంచి గమనించగా పింకు రంగు ద్రవము ఏర్పడినది. మ్యాంగనీస్ నిర్ధారణ అయినది. అంటే ఇన్ కేస్ నీకు మ్యాంగనీస్ ఉంటే క్యాటయాను స్టార్టింగ్ లోనే కలర్ సాల్ట్ లైట్ పింక్ కలరు, నెక్స్ట్ థర్డ్ గ్రూప్ లో నీకు లైట్ పింక్ కలర్ ప్రిసిపిటేట్ ఫామ్ అయితే ఈ టెస్ట్ చేస్తాం, కన్ఫర్మేషన్ టెస్ట్. సో ఫస్ట్ నీ ప్రిసిపిటేట్ ను HCl లో డిజాల్వ్ అయిపోతుంది కాబట్టి నికెల్ యాబ్సెంట్ అని వస్తుంది. నెక్స్ట్ H2S తో ఎక్స్పెల్ చేసి H2S గ్యాస్ ను ఎక్స్పెల్ చేసి సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ యాడ్ చేసినప్పుడు వైట్ ప్రిసిపిటేట్ బ్రౌన్ కలర్ కు టర్న్ అయితే ఇట్ ఇండికేట్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ మ్యాంగనీస్. అప్పుడు నువ్వు మ్యాంగనీస్ కన్ఫర్మేషన్ చేయడము రాయడము చేస్తావు. లేకపోతే నీకు అక్కడ ప్రిసిపిటేటే ఫామ్ కాకపోతే బ్రౌన్ కలర్డ్ ప్రిసిపిటేట్ ఈజ్ నాట్ ఫామ్ లేదా వైట్ ఈజ్ నాట్ టర్న్డ్ టు బ్రౌన్ మ్యాంగనీస్ అని రాస్తాం. మ్యాంగనీస్ ఈజ్ యాబ్సెంట్ అని రాస్తాం. ప్రెసెంట్ అయితే ప్రెసెంట్, సో
సో లెడ్ పెరాక్సైడ్ వేసి, లెడ్ పెరాక్సైడ్ సాలిడ్ వేసి బాగా బాయిల్ చేసి డైల్యూట్ చేయాలి వాటర్ తో, డైల్యూట్ చేసి సో షేక్ చేయకుండా టెస్ట్ ట్యూబ్ ను, సో మన టెస్ట్ ట్యూబ్ స్టాండ్ ఉంచేస్తే పింక్ కలరేషన్ అంతా సెటిల్ డౌన్ అవుతుంది, పింక్ కలరేషన్ అంతా సెటిల్ డౌన్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని మ్యాంగనీస్ ఈజ్ కన్ఫర్మ్డ్ అని చెప్తాం. అసలు నాకు మ్యాంగనీసే లేదు, నా సాల్ట్ వైట్ కలర్ లో ఉంది, ప్లస్ థర్డ్ గ్రూప్ లో నాకు వైట్ ప్రిసిపిటేట్ ఫామ్ అయ్యింది అంటే అప్పుడు నువ్వు ఫోర్త్ గ్రూప్ లో జింక్ కన్ఫర్మేషన్ టెస్ట్ చేసుకోండి. సో రాసుకోండి, ద ఫిల్ట్రేట్ నెక్స్ట్ ఇక్కడ రాసుకుంటాం, ఇక్కడ ద ఫిల్ట్రేట్ ఈజ్ అసిడిఫైడ్ విత్ డైల్యూట్ HCl, the filtrate is acidified with dilute HCl and H2S gas is passed. H2S gas is passed. PASSED. మీరు గాలిత ద్రవమునకు సజల HCl ను కలిపి, గాలిత ద్రవమునకు సజల HCl ను కలిపి H2S వాయువును పంపితిని, H2S వాయువును పంపితిని. White precipitate is formed, zinc is present. White precipitate is formed, zinc is present. Zinc sulfur అవక్షేపం ఏర్పడినది, జింక్ నిర్ధారణ అయినది. అమ్మా ఇప్పుడు లెఫ్ట్ అయిపోదాము, మరి ఒక 2 minutes లో లింక్ పంపిస్తాను, ఇమ్మీడియట్ గా జాయిన్ కండి. చూడండి మీ ఫ్రెండ్స్ కు వాట్సాప్ లో షేర్ చేయండి. మీరు ప్రాక్టికల్స్ అటెండ్ అయితేనే మీకు ప్రాక్టికల్ లో ఫుల్ మార్క్స్, లేని వాళ్ళు ఫెయిల్ అయిపోతారని చెప్పండి. ఇమ్మీడియట్ గా వాళ్ళకి వాట్సాప్ లో షేర్ రమ్మని చెప్పండి క్లాస్ కు. సో మనం ఇప్పుడు లెఫ్ట్ అయిపోదాము, నెక్స్ట్ క్లాస్ లో ఒక 2 minutes బ్రేక్ లో అటెండ్ అవుదాం. ఓకే మ్యామ్ చెప్పు గాయత్రి. మ్యామ్ శ్రావణికి డేటా అయిపోయిందంటే లెఫ్ట్ అయిపోయిందని మీకు చెప్పమనింది మ్యామ్ ఆ పాప. సరే అమ్మా, సరే.